నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. ఈరోజు అనగా 2026 ఆగస్టు 21 శుక్రవారం నాడు కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు, కుటుంబం, ఉద్యోగం మరియు వ్యక్తిగత నిర్ణయాల విషయంలో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మీ దృష్టి ఉద్యోగ బాధ్యతల కంటే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ అవసరాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ఎక్కువగా ఉండవచ్చు. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కుంభరాశికి 10వ స్థానమైన కర్మస్థాన ప్రభావం కొనసాగుతుంది. మీకు శుక్రగ్రహం మరియు శనిదేవుడి అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గృహ మరియు వ్యక్తిగత సమస్యల కోసం మీరు స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈరోజు మీపై ఉన్న బాధ్యతల్లో ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం ఉంది. మీ పని విషయంలో పై అధికారుల నుంచి స్పష్టమైన సూచన లభించవచ్చు. నిన్నటి వరకు ఆలస్యమైన ఒక నిర్ణయం ఈరోజు కొంత స్పష్టతకు రావచ్చు. అయితే ఇతరుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ బాధ్యతలపైనే దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం అందినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు కస్టమర్లతో నేరుగా మాట్లాడడం వల్ల ప్రయోజనం కలగవచ్చు. ముఖ్యంగా ఫ్యాషన్, అందం, కళలు, ఆన్లైన్ సేవలు, డిజైన్ మరియు ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు రావచ్చు. పాత కస్టమర్ నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. అయితే లాభం కోసం నాణ్యత విషయంలో రాజీ పడకండి. ఆర్థికంగా ఈ రోజు నిన్నటి కంటే మెరుగైన ప్రణాళిక అవసరం. కుటుంబ అవసరాలు లేదా ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం కంటే ఎవరికైనా హామీ ఇవ్వడం లేదా ఇతరుల ఆర్థిక బాధ్యతల్ని మీపై తీసుకోవడం మంచిది కాదు. కుటుంబం, ప్రేమ విషయాల్లో ఈ రోజు శుక్రవారం ప్రభావం వల్ల కొంత సానుకూలత కనిపించవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఒక అపార్థం తొలగిపోయే అవకాశం ఉంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించవచ్చు. అయితే గత విషయాన్ని మళ్ళీ ప్రస్తావించి సమస్యలు సృష్టించుకోకండి. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు. అయితే పని ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం లేదా శరీరంలో అలసట కనిపించవచ్చు. ఎక్కువగా కాఫీ లేదా టీ తీసుకోవడం తగ్గించి నీరు ఎక్కువగా త్రాగండి. సాయంత్రం కొద్దిసేపు నడక చేయడం మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుంది. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి చెప్పిన మాటల్ని కూడా ఆలోచించకుండా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం మరియు వ్యాపార ఒప్పందాలకి సంబంధించిన విషయాల్లో రాతపూర్వక ఆధారాలు చూసిన తర్వాతే ముందుకు వెళ్ళండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం తర్వాత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు చేయాల్సిన పరిహారం: శుక్రవారం కావడంతో ఉదయం లేదా సాయంత్రం శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. కుంభరాశికి అధిపతి శని కాబట్టి వీలైతే నల్ల నువ్వులు లేదా నల్ల శనగల్ని అవసరమైన వారికి దానం చేయండి. ఇంట్లో సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవుని స్మరించుకోవడం కూడా సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ రోజు కుంభరాశి వారి లక్కీ నెంబర్ 8, అనుకూల రంగు నీలం, అనుకూల సమయం ఉదయం 10:20 నుంచి 11:45 వరకు మంచిది. ఇక ఇలా ప్రతిరోజు కుంభరాశి వారికి సంబంధించిన రాశి ఫలాల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.